గెలిచిన తర్వాత భవిష్యత్తులో మేబీ విస్తరించడానికి అవకాశం వస్తుందేమో, ఎవరికి తెలుసు. 2 సీట్లున్న పార్టీ ఇవాళ అధికారంలోకి 240 సీట్లతో అధికారంలోకి రాలేదా, 303 సీట్లు కూడా సాధించలేదా, ఏమైనా జరగవచ్చు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడబోతున్నారు. ఏం జరగబోతోంది, ఏం మాట్లాడతారు అనేటువంటి ఉత్కంఠ తెలంగాణ సమాజం వ్యాప్తంగా ఉంది. కేసీఆర్ గారు ఏమంటే, నాకు ఆ మధ్యన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని డైరెక్టర్ ఉంటారు, ఆయన ఒక సభలో చెప్పారు, చాలామంది చరిత్రను సృష్టిస్తారు కానీ కేసీఆర్ గారు చరిత్రతో పాటు జియోగ్రఫీని కూడా సృష్టించారు అని. సో కేసీఆర్ గారి మౌనము సంచలనమే, కేసీఆర్ గారి మాట సంచలనమే. కేసీఆర్ గారు మాట్లాడిన న్యూసే, మాట్లాడిపోయిన న్యూసే. దట్ ఈస్ కేసీఆర్. సో మీరు ఎల్లుండి మరి తినబోతు రుచులు అడగకూడదు. ఎల్లుండి ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అంటే మనం ఎల్లుండి దాకా ఆగాల్సిందే. మరి ఇక్కడ ట్రైలర్లు టీజర్లు ఏమి ఉండవుగా. రైట్, ఓకే. అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా ఎందుకు ఆయన గడమెత్తట్లేదు, ప్రజా సమస్యలపైన ఎందుకు పోరాటం చేయట్లేదు అని అడుగువాళ్ళు. పాపం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని తట్టుకోవట్లేదు, కేసీఆర్ గారిని ఏం తట్టుకుంటారులేండి, ఆయన పారిపోతారు. కానీ నేను అనేది ఏమంటే, రేవంత్ రెడ్డి గారు బజారు భాష మాట్లాడడం మానేస్తే, రేవంత్ రెడ్డి గారి మంత్రులు కొంత సంస్కారంతో వ్యవహారం చేస్తే, గౌరవిస్తామని చెప్తున్నారు కదా వాళ్ళు. అంటే అది కుక్కతో ఒక వంకర అంటారు కదా, అది మారే కేసు కాదు. అది మాకు తెలుసు కదా, మా పార్టీలో ఉండిపోయిన ఆయన కదా, ఆయన ఏం కొత్తోడు కాదు. మాకు 2001 నుంచి 2006 దాకా మా పార్టీలో ఉన్నాడు. అది ఆ మనిషి మారే పరిస్థితి లేదు, ఆ మనస్తత్వం మారదు. అలాంటి వ్యక్తి అంత దుర్భాషలు ఆడుతున్నప్పుడు జర్నలిస్టులను పట్టుకొని, లేడీ జర్నలిస్టులను పట్టుకొని గుడ్డలు కూడా తీసుకొడతా అంటాడు. ఇది మంచిదేనా? ఇది సభ్య సమాజం, నాగరిక సమాజం ఆమోదించే భాషనా? తోడుకలు తీస్తా అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో, అంటే ఇంత పరుషంగా, ఇంత చిల్లరగా ఆ మాటలు కేసీఆర్ గారు అవన్నీ విని ఆ భూషణలన్నీ కూడా అలంకారాలుగా భావించాలి. ఎందుకు రావాలి కేసీఆర్ గారు? ఒక వ్యక్తిగా, ఆయన ఫ్యాన్గా, ఒక కార్యకర్తగా నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఇట్లాంటి అంగుష్ట మాత్రులు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదు. గతంలో మీకు గుర్తు తెచ్చుకోండి, ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు, కరుణానిధి గారు, ముగ్గురు కూడా వివిధ సందర్భాల్లో అసెంబ్లీని బాయ్కాట్ చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇదేదో కొత్త కాదు, ఇదేమి మొదటిసారి. సో ఫైనల్గా సభ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, జనం ఎంత వస్తారు అని అనుకుంటున్నారు? మాకైతే విపరీతమైన ఒత్తిడి ఉంది. ఎందుకంటే మా కార్యకర్తలు, ఇప్పుడు ఉదాహరణకు సిరిసిల్లాని తీసుకుంటే, మేము అనుకున్నది ఒక సంఖ్య, కానీ దానికి రెట్టింపు ఉత్సాహంతో మేము వస్తామని, కానీ అక్కడ బండ్లు లేవు, వాహనాలు లేవు, పెడదామంటే కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకోటి కిక్కిరిసిపోతుంది, ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్లు అవుతాయి. అందుకే అవన్నీ నివారించడానికే నిన్న మొన్న అంతా తంటాలు పడతా ఉన్నాం. 2000 మంది వాలంటీర్లను పెట్టాము. ఇంకా చాలా కింద మీద పడతా ఉన్నాం. సీసీ కెమెరాలు, వైర్లెస్ సెట్లు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. బహుశా నాకున్న అవగాహన మేరకైతే బీఆర్ఎస్ చరిత్రలో, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద బహిరంగ సభల్లో ఒకటి అవుతుంది. ఫైనల్గా మీ